ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, ఏడాది చివరి రోజులు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీంతో కొండ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయానికి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. మరోవైపు 3 రోజుల పాటు శ్రీవారి టికెట్లను సైతం టీటీడీ రద్దు చేసింది. వాహనాల రద్దీ కూడా పెరిగింది. అలిపిరి వద్ద ఏకంగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ మరో 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లో సర్వదర్శనం భక్తులకు 24 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరం వరకు వ్యాపించి ఉంది. సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటలు పడుతున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. తలనీలాలు సమర్పించే ప్రాంతం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. భక్తుల కోసం అదనపు కౌంటర్స్ ఏర్పాటు చేసి నిరంతరంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1 వే విధానాన్ని అమలు చేస్తున్నారు. హోటళ్లు, వసతి గృహాలు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ముందస్తు బుకింగ్ లేకుండా రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రానున్న 3 రోజులు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర రద్దీ విపరీతంగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వరుస సెలవుల నేపథ్యంతో పాటు ఏడాది ముగింపు కావడంతో పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి. గత 3 రోజులుగా తిరుమలలో ఇలాంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం చిన్నపాటి తోపులాట జరగడంతో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్తో పాటు అదేవిధంగా ఏదైతే తిరుపతి విష్ణు నివాసంలోనూ శ్రీనివాసంలోనూ టోకన్స్ ఇష్యూ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇప్పటికే టోకన్స్ కంప్లీట్ కావడంతో భక్తులంతా ఇటు నడక మార్గంలో వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా ఒక బుధవారం రోజు 12,600కు పైగా వాహనాలు వెళ్ళాయి. అదేవిధంగా నిన్న ఏకంగా 12,000 వాహనాలు పైకి వెళ్ళాయి. ఈరోజు ఆ పరిస్థితి మరింతగా పెరిగే పరిస్థితి ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నిన్న శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్న భక్తులకు 34 గంటల పాటు సమయం పడిందని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు వెళ్ళే భక్తులకు కూడా ఇలాంటి 24 గంటల నుంచి 36 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి టోకన్స్ లేని సర్వదర్శనం భక్తులకు ఈ సమయం కేటాయించారు. దీంతో భక్తులు ప్రస్తుతం శిలాతోరణం వరకు తిరుమలలోని శిలాతోరణం వరకు క్యూ లైన్లో ఉన్నారు. భక్తులకు నిరంతరము అన్నప్రసాదంతో పాటు అటు పానీయాలు, కాఫీ, టీ కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గంటకు ఒకసారి ఏదైతే ఉన్నతాధికారులు క్యూ లైన్లు తనిఖీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా తిరుమలకు సంబంధించి ఈరోజు భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 29వ తేదీ నుంచి ఏదైతే 29వ తేదీ సర్వదర్శనం దివ్య దర్శనానికి సంబంధించిన స్లాట్ టోకన్స్ ఇష్యూను ఆపివేయనున్నారు. ఏదైతే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్స్ను ఇష్యూను పూర్తి చేసిన పరిస్థితి ఏదైతే లక్కీ డిప్ ద్వారా. దీంతో ఆ 3 రోజుల పాటు లక్కీ డిప్లో స్లాట్ టోకన్స్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పించనున్న పరిస్థితి. అందువల్లనే 29 లోపల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కొంత ఉత్సాహం చూపుతున్నారని చెప్పవచ్చు. తిరుమలలో అయితే పరిస్థితి వసతి గదిలో దొరక్క ఎక్కడెక్కడ ఆరు బయట విశ్రమించిన పరిస్థితి. ఎక్కడ చూసినా జనంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నడకదారిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తున్న పరిస్థితి. అటు శ్రీవారి మెట్టు మార్గంతో పాటు ఇటు తిరుపతిలోని అలిపిరి మెట్టు మార్గం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న పరిస్థితి. ఈ రద్దీ 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శనాలు, సర్వదర్శనాలు ఏదైతే ఉత్తర ద్వార దర్శనం 2వ తేదీ నుంచి సామాన్య భక్తులకు ఏదైతే స్లాట్ టోకన్స్ కానీ ఎటువంటి టోకన్స్ లేని వారికి సర్వదర్శనానికి అనుమతించనున్న నేపథ్యంలో 2వ తేదీ నుంచి మరింతగా రద్దీ పెరిగి అది సంక్రాంతి సెలవులు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే టీటీడీ ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇటు శ్రీవాణి టికెట్స్ను రద్దు చేసింది. మరోవైపు
ప్రముఖులకు ఇచ్చే ప్రోటోకాల్ దర్శనాన్ని మాత్రమే ఇస్తాము, మీరు రెఫరల్ దర్శనాన్ని ఎవరికి ఇవ్వకూడదు అంటూ కూడా రెఫరల్ దర్శనాలను కల్పించమంటూ కూడా ప్రకటించిన నేపథ్యము. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం ఈ రద్దీ ఈ 3 రోజుల తర్వాత మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా టీటీడీ ఇందుకు తగ్గట్టు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3600 మందికి పైగా పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు తిరుపతిలో ఈరోజు సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు భక్తుల రద్దీని నియంత్రిస్తున్న అటు బందోబస్తును కూడా పర్యవేక్షించాల్సిన పరిస్థితి పోలీసు అధికారులకు ఏర్పడిన పరిస్థితి. అటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీతో పాటు ఇటు పోలీసు అధికార యంత్రాంగంతో పాటు ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఈ వేసవి సెలవులు ఈ సంక్రాంతి సెలవుల సందర్భంగా పూర్తి స్థాయిలో భక్తుల రద్దీని తట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ నియంత్రణ కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు ఇప్పటికే ప్రకటించినారు. ఓవర్ టు స్టూడియో.